స్కూటీ నడుపుతున్న ఇద్దరు మైనర్ బాలులను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత శుతిమెత్తగా మందలించారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆమె చింతలవలస 5వ బెటాలియన్ సమీపంలో వేగంగా స్కూటీ నడుపుతున్న ఇద్దరు బాలులను గమనించారు. తన కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడారు. బాలుల వివరాలు అడిగి తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని ఈ సందర్భంగా అనిత చెప్పారు. మోడల్ పాలిటెక్నికల్ కాలేజ్ తప్పు కదా. యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంట్రా మీకు? నిండా 16 సంవత్సరాలు లేవు, వీడు బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద. మళ్ళీ ఆ నెలకథలు వేసుకొని కూర్చోండి. 16 సంవత్సరాలు, ఎన్ని గంటల వయసు? 14 ఇయర్స్. జస్ట్ నాన్నగారి నంబర్ చెప్తున్నాను. అయ్యా పర్లేదు, నేనేమనుకోలేదు. మీ బాబాయ్ ఏమయ్యారు? మీ బాబాయ్ ఏమైంది? ఎవరిది బండి? ఎవరిది? బాబాయ్ ఏం చేస్తుంటారు? పోలీస్ క్యాబ్ డ్రైవింగ్ చేస్తాడా? మీ బాబాయ్ నెంబర్ ఎంత తెలుసా మీకు? నేను హోమ్ మినిస్టర్ అవ్వకుండా ఏం చేస్తున్నాను తెలీదా? నేను హోమ్ మినిస్టర్ అవ్వకుండా టీచర్. మీకులాంటి పిల్లలకి 12 సంవత్సరాలు పాఠాలు చెప్పి వచ్చిందా? ఇద్దరులో ఎవరో ఒకరు మీ నాన్న పేరు చెప్తే ఇప్పుడే బండి వదిలేస్తాను. వాళ్ళతో మాట్లాడు. స్కూటీ నడుపుతున్న ఇద్దరు మైనర్ బాలులను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత శుతిమెత్తగా మందలించారు. విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆమె చింతలవలస 5వ బెటాలియన్ సమీపంలో వేగంగా స్కూటీ నడుపుతున్న ఇద్దరు బాలులను గమనించారు. తన కాన్వాయ్ ఆపి వారితో మాట్లాడారు. బాలుల వివరాలు అడిగి తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించాలని పోలీసులకు మంత్రి ఆదేశించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని ఈ సందర్భంగా అనిత చెప్పారు. మోడల్ పాలిటెక్నికల్ కాలేజ్ తప్పు కదా. యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంట్రా మీకు? నిండా 16 సంవత్సరాలు లేవు, వీడు బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద. మళ్ళీ ఆ నెలకథలు వేసుకొని కూర్చోండి. 16 సంవత్సరాలు, ఎన్ని గంటల వయసు? 14 ఇయర్స్. జస్ట్ నాన్నగారి నంబర్ చెప్తున్నాను. అయ్యా పర్లేదు, నేనేమనుకోలేదు. మీ బాబాయ్ ఏమయ్యారు? మీ బాబాయ్ ఏమైంది? ఎవరిది బండి? ఎవరిది? బాబాయ్ ఏం చేస్తుంటారు? పోలీస్ క్యాబ్ డ్రైవింగ్ చేస్తాడా? మీ బాబాయ్ నెంబర్ ఎంత తెలుసా మీకు? నేను హోమ్ మినిస్టర్ అవ్వకుండా ఏం చేస్తున్నాను తెలీదా? నేను హోమ్ మినిస్టర్ అవ్వకుండా టీచర్. మీకులాంటి పిల్లలకి 12 సంవత్సరాలు పాఠాలు చెప్పి వచ్చిందా? ఇద్దరులో ఎవరో ఒకరు మీ నాన్న పేరు చెప్తే ఇప్పుడే బండి వదిలేస్తాను. వాళ్ళతో మాట్లాడు. నెంబర్ చెప్పు. క్వార్టర్స్ ఏ క్వార్టర్స్ లో? మీ నాన్నగారు ఎక్కడ ఉంటారు? అమ్మ ఫోను ఎక్కడో మీ ఇంట్లో బండి తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చి తీసుకురావాలి.